బుగ్గ కాలువ రామేశ్వరం. ఇది బుగ్గ కాలువ బుగ్గ రామేశ్వరం పూర్ణానంద ప్రబోధాశ్రమంలో ఉన్నటువంటి భక్తులు, సాధకులు అందరికీ సాదర వందనాలు. మరి ఇక్కడికి ఈరోజు రావడం అది దైవికం. ఎవరు ఎక్కడికి ఎప్పుడు పోవాలో అన్నీ మరి కర్మలను బట్టి, సాత్విక, రాజసిక, తామసిక సంకల్పాలను బట్టి తిరుగుతూ ఉంటాయి. లోకోపకారమే ధ్యేయంగా ఉండేవారిని సాధువులు అంటారు. సాధువు అంటే సాధనోతి సాధయతి ఇది సాధువు. అంటే సాధన చేసేవాడు సాధన చేయించేవాడిని సాధువు అంటారు. తను సాధన చేసుకుంటూ ఇతరులను కూడా ఒక దారి పట్టించేవాడు అన్నమాట. తానే చేయనప్పుడు ఇతరులకు ఏం చెప్తాడు? బట్టి సాధువులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. సాధు జంతువులు అని వింటూ ఉంటాం. సాధు జంతువులు అంటే శాకాహార జీవులు, క్రూర జంతువులు అంటేనేమో మాంసాహార జీవులు. సాధు జంతువులు ఏం చేస్తాయి? పరోపకారం చేస్తాయి, పాలిస్తాయి, పొలం దున్నుతాయి, వాహనాలు ఎడ్లను నడిపిస్తాయి, మంచి చేస్తాయి అన్నమాట. అందుకని సాధు జంతువులు అంటాం. క్రూర జంతువులు చేస్తాయి, మంచి చేస్తాయి. వాటిని మనం ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి చేయించగలుగుతాము? చాలా కష్టసాధ్యమైన పని అన్నమాట. కనుక సాధు జంతువులు ఎలాగా పరోపకారం చేస్తాయో సాధువులు కూడా పరోపకారం చెయ్యాలి. అది అందుకే సాధువు యొక్క అవతారం ఎత్తింది. కాబట్టి మరి మన దేశము వేదభూమి, కర్మభూమి, రత్నగర్భ. మరి ఈ దేశంలో మహర్షులు ఉద్భవించారు, యోగులు ఉద్భవించారు. గొప్ప పరంపర ఉన్న దేశం. ఆధ్యాత్మిక పరంపరకు కొదువ లేదు. కానీ ఈ మధ్యకాలంలో భౌతిక జీవితం ఎక్కువైపోయింది, ఆధ్యాత్మికం సున్నా అయిపోతూ వస్తుంది. కనుక ఆధ్యాత్మికత అనేదే మనిషి జీవన పరమార్థం అని శాస్త్రాలు చెప్తున్నాయి. వివాహం ఎందుకోసం అంటే, వివాహం ఎందుకోసమో కూడా చాలా మందికి తెలియదు. ఏదో అందరూ చేసుకుంటున్నారు, మనం చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమైనా అనుకుంటారేమో అని చేసుకోవడమే తప్ప వివాహం ఎందుకు అంటే ప్రజాతంతుం మా వివచ్ఛేత్సీహి అని చెప్తున్నాయి ఉపనిషత్తులు. అంటే ఈ సంతానం అనే పరంపరను తెగకుండా నడపాలి, అందుకోసం వివాహం అట. సంతానం కనాలి కదా, ఎవరు కనకపోతే ఎలా? అందుకని వివాహం ఎందుకంటే సంతానాన్ని కని వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పి ఉత్తములుగా తీర్చిదిద్దడానికి. అంతేగాని భార్యాభర్తలని పేరు పెట్టుకొని కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఏ సాధన ఏమి అదే సాధన. ఇంకా అలా చాలామంది మనకు కనిపిస్తారు. అసలైన లక్ష్యం మర్చిపోవడం అన్నమాట. బస్సు ఎందుకు ఎక్కావు? టికెట్ తీసుకున్నావు, టికెట్ పారేసుకున్నావు, ఎక్కడికి పోవాలో మర్చిపోయావు. బస్సు ఎందుకు ఎక్కినట్టు మరి? అలాగా గృహస్థాశ్రమం ఎందుకో నడిపిస్తూ ఉన్నారు, తెలియదు. అలాగా సన్యాసాశ్రమం ఎందుకుంది అంటే, సన్యాసాశ్రమము నిరంతరము ఆత్మ కళ్యాణము, లోక కళ్యాణం చేయడానికి అని చెప్పారు. సన్యాసి అంటే పరివ్రాట్, అంటే నిరంతరము పరిభ్రమిస్తూ అంతటా ధర్మోపదేశం చేయడం. దేని పట్ల ఆసక్తి కానీ వ్యామోహం లేకుండా ధర్మ కార్యాలు, దైవ కార్యాలు చేసుకుంటూ పోవడం. కీర్తి, కాంత, కనకం, ఈ మూడిటి వ్యామోహంలో పడి మనిషి జన్మలు నశించిపోతున్నాడు అన్నమాట. కాబట్టి అటువంటివి దూరం పెట్టేసి కేవలము పరమార్థ చింతనతో సాధువు, సన్యాసి పరిభ్రమిస్తూ ప్రజలకు ఉపదేశం చేసి ఈ బుర్రకు పట్టిన బూజు, దుమ్ము దులిపేయడం అన్నమాట. అది అతను చేయవలసిన పని. కనుక మన పరంపర, మన మహర్షుల యొక్క పరంపర మనది. నిరంతరము కూడా బ్రహ్మోపదేశం చేస్తూ భ్రమను తొలగిస్తూ సాధువులు సంచరించాలి. కానీ ఈనాడు మరి పాశ్చాత్య దుష్ట నాగరికత అంతటా చెలరేగిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన అనేది మనకు కనిపించడం లేదు. అసలు
మరి బ్రహ్మం గారు పుట్టిన దేశం, వేమన్న గారు పుట్టారు. కనీసం ఒక్కటైనా వేమన పద్యం వచ్చిన పిల్లలు కనబడుతున్నారు ఎవరైనా? మాకైతే ఎన్నో స్కూళ్ళకు వెళ్ళాం మేము, ఎక్కడ పిల్లలకు వేమన పద్యం కూడా రాదు. ఒక పద్యం ఒకటి మిగిలిపోయింది, ఉప్పు కప్పు రంబు నొక్కపు, అదొక్కటి చెప్తున్నారు, లాస్ట్ పద్యం అనమాట. ఎవరిని అడిగినా ఆ ఒక్క పద్యం తప్ప మరొకటి చెప్పరు. అలా వేమన వేల పద్యాలు చెప్పారు, అన్నీ పోయాయి, గాలికి పోయాయి. అలాగా బ్రహ్మం గారు ఎన్నో తత్వాలు చెప్పారు, బ్రహ్మం గారి తత్వాలు కూడా పోయాయి. కాబట్టి భౌతికీకరణం అంటే మెటీరియలిస్ట్ అంటారు. అంటే కేవలము ధనము సంపాదించాలి, ధనము సంపాదించాలి, ఎంతవరకు లెక్క ఏమిటి అంటే ఎవరికి తెలియదు. వస్తుంది సంపాదిద్దాం, వస్తుంది సంపాదిద్దాం. ఒక లక్షాధికారి అలాగే ఆలోచిస్తున్నాడు, కోటీశ్వరుడు కూడా వస్తున్నాయి లాభాలు, ఎందుకు పోగొట్టుకోవాలి, అందుకని వాడు బాత్రూంలో ఉన్నా స్నానం చేస్తున్నా అదే ఆలోచన. కాబట్టి సాధువుల యొక్క పరిస్థితి అది కాదు. సాధువులు డబ్బు గురించి ఆలోచించకూడదు, కానీ దైవము, ధర్మము, దేశం గురించి ఆలోచిస్తూ ఉండాలి. ధనము అనేది భగవంతుని యొక్క నియమం ద్వారా అది రావాల్సిందే తప్ప ప్రత్యేకంగా ప్లాన్లు వేసి ఎలా డబ్బు సంపాదించాలి, ఎలాగా జోబులు ఖాళీ చేయాలని సాధువులు ప్లాన్లు వెయ్యరు. వేశారంటే వాళ్ళు సాధువులు కాదు. బట్టి నిరంతరము ధర్మ కార్యాలు చేయడం, ప్రేరణ ఇవ్వడం. ఈనాడు ప్రేరణ కనిపించడం లేదు. గుడికి వెళుతున్నాడు, దండం పెట్టుకుంటున్నారు, వస్తున్నారు, తీర్థాలకు పోతున్నారు, క్షేత్రాలకు పోతున్నారు, పెద్ద పెద్ద కొండలు ఎక్కుతున్నారు, తిరిగి వచ్చారు. కనుక ఎక్కడున్నాడు భగవంతుడు అంటే నీలోనే ఉన్నాడు. ఆత్మ ఆత్మని